మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమం అనుగ్రహించి మరొక దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమాలని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించిన గాక. ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. నిన్ను ఎడవను, నిన్ను ఎడబాయను, నిర్భ్రమలు కలిగి ధైర్యంగా నుండుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. సర్వోన్నతమైన దేవుడు యెహోషువతో ఒక వాగ్దానం చేస్తున్నాడు. ధైర్యంగా ఉండు, నేను ఎడవను ఎడబాయను అంటున్నాడు. కనుక మన ప్రభు ఎవరు అంటే, కృంగిని స్థితిలో ఉన్న మనల్ని, భయముతో ఉన్న మన జీవితాలని ధైర్యపరిచే దేవుడు ఆయన. కనుక ఇక్కడ మనం గమనించినప్పుడు యెహోషువ ఒక నాయకుడిగా ఎంచబడిన తర్వాత ఆ ప్రజల్ని ఎలా నడిపించబడాలి, ఆ ప్రజలు నాకు లోబడతారా, వారి మధ్య తిరుగుతున్న వాడిని నేను అని రకరకాల భయాలు, అసలు ఆ ప్రజలు నేను అధరి చేర్చగలనా, నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి అని భయపడుతున్న పరిస్థితుల్లో సర్వోన్నతమైన దేవుడే అంటున్నాడు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. చూడండి, ధైర్యపరుస్తున్నాడండి దేవుడు. తనకు తోడేయండి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. కనుక తనకు తోడయుండి ధైర్యపరిచి ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి అనేక అద్భుత ఆశ్చర్యకాలు జరిగించి ప్రియ దేవుడి బిడ్డ అధరికి చేర్చిన సర్వోన్నతమైన దేవుడు ఉదయకాల సమయంలో వాక్యమున్న నీ జీవితంలో కూడా యెహోషువకు చేసిన వాగ్దానం చేస్తున్నాడు. ధైర్యంగా ఉండు. ఏ విషయంలో అధైర్యపడుతున్నావు? నిన్ను వెంటాడుతున్న అనారోగ్యం బట్టి అధైర్యపడుతున్నావా? ఈ వ్యాధి నా జీవితాన్ని మరణం వైపు తీసుకెళ్తుందా? ఈ వ్యాధి ద్వారా నా జీవితం ఏమైపోతుందని భయపడుతున్నావా? కనుక ప్రియ దేవుడి బిడ్డ, భయపడొద్దు, ధైర్యంగా ఉండమంటున్నాడు. యెహోవాను బట్టి ప్రార్థన చేయి. సర్వోన్నతమైన దేవాది దేవుడి వైపు మరలు. నీలో ఉన్న ప్రతి భయాన్ని తొలగించి విడిపించే సర్వోన్నతమైన దేవుడు అండి. ఎందుకు అధైర్యపడుతున్నావు? ఆయన అద్భుతం చేయగల దేవుడు ఆయన. ఆయన ఎటువంటి ఆశ్చర్యకాలు జరిగించగల దేవుడు ఆయన. కనుక ప్రియ దేవుడి బిడ్డ, నిన్ను వెంటాడుతున్న ఆర్థిక సమస్యలు బట్టు, నిన్ను వెంటాడుతున్న కోర్టు సమస్యలు బట్టు, ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో, ఏ విషయంలో అధైర్యపడుతున్నావో, వివాహం కాలేదనా, సంతానం కలగలేదనా, ప్రియ దేవుడి బిడ్డ పేదరికాన్ని బట్టి భయపడుతున్నావా? నీ యొక్క భవిష్యత్తును కొరకు, నీ నిరుద్యోగ సమస్యను బట్టి నువ్వు భయపడుతున్నావా? ప్రభు అంటున్నాడు, అధైర్యపడొద్దు, నా యందు విశ్వాసం ఉంచు, నా యందు నమ్మిక ఉంచు, నీ జీవితంలో నేను అద్భుతం జరిగిస్తానంటున్నాడు. ధైర్యంగా ఉండు. ఒక మంచి రోజులు చూడబోతున్నావు నువ్వు. దేవుడు ఆశ్చర్యకరం జరిగించబోతున్నాడు. ఆ రోజు యెహోషువాని ప్రజల ఎదుట ఘనపరిచిన దేవుడు, ప్రజల ఎదుట మహింపరిచిన దేవుడు నిన్ను కూడా ఘనపరచబోతున్నాడు. నీ ఉద్యోగం కోల్పోయి భయపడుతున్నావా? అధైర్యపడుతున్నావా? మరలా ఉద్యోగం నాకు దొరుకుద్దో దొరకదా అని? దానికంటే శ్రేష్టమైన దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నీ భవిష్యత్తు కొరకు భయపడుతున్నావా? అధైర్యపడుతున్నావా? దేవుడు నీ తలరాతను మార్చగల దేవుడు ఆయన. ఏ విషయంలో కృంగిపోతున్నావు? శత్రువులు రకరకాల తరుముతున్నారా? రకరకాల నిందిస్తున్నారా? అవమానిస్తున్నారా? నీ మీద రకరకాల మాటలు మాట్లాడుతున్నారా? నిన్ను భయపెడుతున్నారా? నీ మీద సవాలు ఇసురుతున్నారా? మౌనంగా ఉండు. ప్రభుత్వంలో ప్రార్థన చేయి. దేవుడు ఒకరోజు నీకు ఘన విజయాన్ని ఇవ్వబోతున్నాడు. గొప్ప జయాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడు ఆయన. కనుక ఏ శత్రువులు భయపెడుతున్నా, ఏ సమస్యలు నీ జీవితాన్ని భయపెడుతున్నా, ఎటువంటి భయంకర పరిస్థితులు నీ జీవితాన్ని కొనసాగుతున్నా, ఉదయకాల సమయంలో అంటున్నాడు,
ధైర్యంగా ఉండు, భయపడొద్దు, నిర్భ్రమ కలిగి ఉండు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, నీ సమస్త భయాలన్నీ ఆయన చేతికి అప్పగించు. నువ్వు మౌనంగా ఉండి ప్రార్థన చేయి. గొప్ప ఘన విజయాన్ని నువ్వు పొందబోతూ ఉన్నావు. ఏది కోల్పోయి, ఏది పోగొట్టుకొని, ఏది దూరం అయిపోయి నిరాశ మధ్య ఒకవేళ నీ జీవితం కొనసాగు. తల్లి తన బిడ్డను మర్చిన నేను మరవను అన్న దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఈ దేవుడి బిడ్డ, ఉదయకాల సమయంలో ఏ విషయంలో భయపడుతున్నావో, అధైర్యపడుతున్నావో, కృంగిపోతున్నావో ధైర్యం తెచ్చుకో. కనుక యెహోషువ అంటున్నాడు, యెహోషువ భయపడొద్దు, అధైర్యపడొద్దు, నీవు నిర్భయం కలిగి ధైర్యం కలిగి నువ్వు ఉండు, నేను నీకు తోడై నడిపించిపోతున్నాను అన్నాడు. ఉదయకాల సమయంలో సర్వోన్నతమైన దేవుడు నీకు తోడై నడిపించి ఒక ఉన్నత శిఖరాల వైపు, ఒక ఉన్నత ఆశీర్వాదాల వైపు నా దేవుడు నిన్ను నడిపించాలని, నీ జీవితంలో ఘనమైన విజయాలు నా దేవుడు అనుగ్రహించాలని, అనేక ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించాలని అనుకుంటున్నాడు. కనుక కృంగిపోవద్దు, ఏ విషయంలో అధైర్యపడకుండా ధైర్యంగా ఉండు. కనుక మన దేవుడు ఎవరంటే ఎన్ను తట్టి మనం నడిపించే దేవుడు అంటే, సమస్త భయాలు వినిపించి మనకు తోడై నడిపించే దేవుడు ఆయన. కనుక ఆయన మీద ఆధారపడు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి, ప్రభు నేడు కొనుకు ఆయనను చేయబడి నడిపించి ఆయన కృప దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, ఉదయకాల్సం మాతో మాట్లాడారయ్యా. ఇదిగో భయపడొద్దు, మీరు ధైర్యంగా ఉన్నమాట తండ్రి. మమ్మల్ని ధైర్యంగా మాట్లాడని బట్టి స్తోత్రాలు స్వామి. ఎవరు అధైర్యంగా ఉన్నారు, ఏ విషయంలో భయపడుతున్నారు నా తండ్రి, ఏ విషయంలో కృంగిపోయి నా తండ్రి వేదనతో ఉన్న ప్రజలతో మాట్లాడేందుకు స్తోత్రాలు స్వామి. వారి భయాలన్నీ తొలగించి ధైర్యపరిచి నీ నామను కనపరుచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్.